బెల్లంపల్లి నియోజకవర్గం వెనకబడిన ప్రాంతమని ఎమ్మెల్యే గట్టం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, భీమిని మండలాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇక అర్హులైన వారికి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని, రైతు రుణమాఫీ కాని వారు తగిన ధృవీకరణ పత్రాలతో వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో సింగరేణి సంస్థ ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తారన్నారు. ఇక మారుమూల మండలాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక మంచిగా ఫండ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తుందని తెలిసింది. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా మన క్యాడర్కి, మన సోదరులకు అందరికీ, మన బెల్లంపల్లి చాలా వీకర్ సెక్షన్. ఎంత డబ్బు తెచ్చినా కూడా తక్కువనే, ఎంత డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా తక్కువనే. ఎందుకంటే బీద రకమైన ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు. మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరు పనిచేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేయండి. నేను ఎల్లకాలం మీకు ఫేర్గా పనిచేసి అందరికీ జనాలకు ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలనో ఆ కార్యక్రమం కింద ఈరోజు మీరు తీసుకొచ్చిన చెక్కులు కూడా బీద ప్రజలకు ఎవరికి ముఖ్యమంత్రి గారు అలాట్ చేసిన. అదిగాక రైతులకు చాలామందికి మాకు 2 లక్షల మాఫీ అయితే లేదు. కొంతమంది చాలామంది కంప్లైంట్స్ ఎవరైనా ఉన్నా ఆ 2 లక్షల సమస్య గురించి ఏమైనా ఇబ్బందులు ఉంటే పెట్టుకోండి, రాయండి, మా ఆర్డీఓ గారికి రాయండి, కలెక్టర్ గారికి రాయండి. నేను ప్రత్యేకంగా గవర్నమెంట్లో మాట్లాడి మీకు ఎట్లా ఇప్పియాలనో ఇప్పించే కార్యక్రమాన్ని కూడా దాన్ని మీకందరికీ ఒక విశ్వాసం ఎందుకు ఇప్పిస్తున్నా అంటే, మనం అందరం కోఆపరేట్ చేసుకొని పనిచేసి నెన్నెల మండలానికి సపరేట్గా కొన్ని ఫండ్స్ అరేంజ్ చేసే కార్యక్రమాన్ని పెడుతున్నా. ఎట్లా మనం ఈ బోర్వెల్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై, మన దగ్గర ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఎవరికైనా ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుందా అని ఆ ఫండ్ కూడా డిఎంఎఫ్టీకి వెళ్ళి కూడా తీసుకొని, గవర్నమెంట్కి వెళ్ళి కూడా తీసుకొని అన్ని వర్కౌట్ చేసే కార్యక్రమాన్ని పెట్టినా. కొంచెం ఓకే పట్టుకోండి. మనకి 8 నెలల్లో ఇప్పటిదాకా ఏమేమి పనులు చేసినామో మీ అందరూ తెలిసిన విషయం. చెక్కులు కూడా బేసిక్ ఎత్తులు ఇస్తున్నాం అంటే ఒక డెవలప్మెంట్ కావాలని ముఖ్యమంత్రి గారికి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కలిసి దాన్ని కోఆపరేట్ చేస్తూ మీరు ముంగడు పోవాలని